హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మనము గుండె జబ్బుల గురించి సహజంగా అందరికీ వచ్చే 3 ముఖ్యమైన డిఫరెన్సెస్ గురించి చెప్తున్నాను నేను. ఒకటి హార్ట్ అటాక్ అంటే ఏంటి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి. తరచుగా మనము న్యూస్ పేపర్స్ లో చూస్తూ ఉంటాం, ఈ 3 పదాలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు దీని వెనకాల ఉన్న మినిమం డిఫరెన్స్ ఏంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. హార్ట్ అటాక్ అంటే అందరికీ తెలిసిందే, గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో రక్త సరఫరా ఆగిపోవడం వల్ల, కొలెస్ట్రాల్ డిపాజిషన్స్ ఉండడం వల్ల ఒక్కసారిగా గుండెకి రక్త సరఫరా ఆగిపోతుంది. దాన్ని హార్ట్ అటాక్ అని చెప్తాం, అదే గుండెపోటు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఎక్కువగా రోజుల నుంచి గుండె జబ్బు వల్ల కానీ, వాల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, గుండె మజిల్ వల్ల కానీ డ్యామేజ్ అయ్యి హార్ట్ పంపింగ్ యాక్షన్ తగ్గిపోతే దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్, సిమ్టమ్స్ ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. అంటే హార్ట్ ఫెయిల్ అయ్యి రక్తం సరిగా పంప్ చేయకపోవడం వల్ల ఆ రక్తం అంతా లంగ్స్ లో, ఊపిరితిత్తులో చేరిపోవడం వల్ల ఆయాసం అవి వస్తుంటాయి, కాళ్ళు వాపు అవి వస్తుంటాయి. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ అరెస్ట్ యా కార్డియాక్ అరెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. తరచుగా ఈ రోజుల్లో మనం ఎక్కువగా న్యూస్ పేపర్ లో చూస్తూ ఉన్నాం, సడన్ కార్డియాక్ అరెస్ట్ తో చాలా మంది చనిపోతున్నారు అంటే. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అంటే, గుండెకి సప్లై చేసే కరెంట్ సడన్ గా ఆగిపోవడం, అంటే గుండె కొట్టుకోవడం ఆగిపోవడం, అది కార్డియాక్ అరెస్ట్. ఇది గుండెపోటు వల్ల అవ్వచ్చు, వేరే కారణాల వల్ల కూడా అవ్వచ్చు. ఈ 3 టర్మినాలజీస్ డిఫరెన్సే ఈ రోజు మన అవేర్నెస్ ప్రోగ్రామ్.